రైట్ ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే రవాణా శాఖ తీరు మారలేదు. పారదర్శక విధానాల కోసం నిర్ణయాలు జరిగినా అవి అమల్లోకి రావడం లేదు. సాధారణంగా షోరూంలో వాహనం కొనుగోలు సమయంలోనే డీలర్లు లైఫ్ టైం రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ను వసూలు చేస్తారు. తర్వాత ఏజెంట్ల ద్వారా ఈ ట్యాక్స్ ను ఆర్టీఓకు పంపుతారు. అయితే అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు ఆ పత్రాలను నేరుగా వాహన యజమానికి ఇవ్వకుండా కింది స్థాయి ఉద్యోగుల ద్వారా దళారుల చేతుల్లో పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ తరహా అవినీతి చర్యల్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం రహదారి భద్రతా చట్టంతో వాహనదారులకు ఊరట కల్పిస్తూ 2016లో పలు మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ద్వారా వాహనాల షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ కు వెసులుబాటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అప్పటి నుంచి డీలర్ దగ్గరే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఇక తెలంగాణలో ఏడాదిన్నరగా అదిగో ఇదిగో అంటున్నా అమల్లోకి మాత్రం రావటం లేదు. ఇక హైదరాబాద్ లోని తిరుమలగిరి ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇటీవల తనిఖీలు చేసినప్పుడు 13 మంది ఏజెంట్ల ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు భారీగా దొరికాయి. ఓ ఏజెంట్ నుంచి ఏకంగా 250 ఆర్సీలు, లైసెన్స్లను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో తనిఖీ చేసిన 30 పైచిలకు ఆర్టీఓ కార్యాలయాల్లో దాదాపు ప్రతి చోట ఇదే పరిస్థితి కనిపించింది. రవాణా శాఖలో అవినీతి తీవ్రతకు ఇది అద్దం పడుతుంది. రాష్ట్రంలో 62 ఆర్టీఓ కార్యాలయాలు ఏటా సుమారు 36 లక్షల వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్లు జారీ చేస్తున్నాయి. మహారాష్ట్రలో కేంద్రీకృత విధానంలో కేవలం కేంద్ర కార్యాలయం నుంచి ఆయా కార్డులు నేరుగా వినియోగదారుల ఇళ్లకు పంపుతూ ఉండటంతో అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది. తెలంగాణలోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించి 2 నెలలు దాటినా ముందడుగు పడలేదు. దరఖాస్తుదారు ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లనక్కర్లేకుండా లెర్నర్ లైసెన్స్ పరీక్షలను ఇంటి నుంచి వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ను షోరూం నుంచి పొందేలా చూడాలి. ఆర్టీఓ కార్యాలయాల్లోకి దళారులు అడుగు పెట్టకుండా సాంకేతికత ద్వారా పర్యవేక్షించాలి. ఏపీ వంటి రాష్ట్రాల్లో కార్యాలయంలోకి వెళ్లిన దళారులపై కేసులు పెడుతున్నారు. బడి బస్సులు, ఇతర వాహనాల ఫిట్నెస్ పరీక్షల్లో మానవ ప్రమేయం లేకుండా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. డ్రైవింగ్ పరీక్షలో దళారుల ప్రభావం నిర్మూలించి నైపుణ్యం ఉన్న వారికి లైసెన్స్ వచ్చేలా చూడాలి. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులు ఏర్పాటు చేయాలి. అలాగే రవాణా శాఖ కార్యాలయాలు, అంతర్రాష్ట్ర చెక్పోస్టులు అవినీతికి చిరునామాగా మారిపోతున్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో క్షేత్రస్థాయి అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాట అవుతుంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక ఆర్టీఏ రవాణా శాఖలో తరచూ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. మరి వీటికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుంది? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రవాణా శాఖలోని అవినీతిమయమైనటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే రవాణా శాఖ సంబంధించినటువంటి ఆర్టీఓ సంబంధించిన అధికారులు అయితేనేవి, దీనికి సంబంధించిన విషయాలు అయితేనేవి పూర్తిగా ఏజెంట్ల ద్వారా కమిషన్ల పేరుతోటి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు అనేది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. దీనికి సంబంధించిన రవాణాకు సంబంధించినటువంటి ఏజెంట్ల వ్యవహారంలో చూసినట్లయితే అక్కడ ఆఫీసులోకి నేరుగా వెళ్ళి తీసుకోవాల్సినటువంటి లైసెన్స్ ను బ్రోకర్లకు యాడ్ చేస్తూ వారి నుండి అధిక డబ్బులు వసూలు చేసి ఏజెంట్లు వారికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో కూడా అనేక సార్లు ఒక నిజాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి. ఏజెంట్లు కానీ అక్కడ బ్రోకర్లు కూడా ఉండకూడదు అనేది వారు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ప్రధానంగా నేరుగా పోయిన వారికి అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి సంబంధించినటువంటి ఆఫీసర్స్ దానికి సంబంధించినటువంటి పత్రాలను దానికి సంబంధించినటువంటి బిల్లుల పత్రాలను సరిగా ఇవ్వకపోవడం, ప్రత్యేకంగా బ్రోకర్ ని వాళ్ళు
అనుసరించాల్సి వస్తుంది. ఈ ఆశ్రయించిన బ్రోకర్ల దగ్గర డబ్బులు కొనుక్కొని అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఏ విషయానికి సంబంధించి చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రవాణాలో కూడా అనేక ఆర్టీఓ ఏజెంట్స్, ఆర్టీఓకి సంబంధించినటువంటి అధికారులు, సంబంధించిన బ్రేక్ ఇన్స్పెక్టర్ కావచ్చు, సంబంధించినటువంటి వాళ్ళందరూ పూర్తి స్థాయిలోని అధిక లోటు తీసుకొని వస్తున్నారని వాళ్ళ దగ్గర వసూలు కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి విషయాలకు సంబంధించి అనేక మార్లు అయితే లారీ యజమానులే కావచ్చు, దానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు అనేక సార్లు పై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి విషయాలని వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా వారిపై ముక్కుముడిగా కొంత కేసులు పెట్టి నామమాత్రం ఉంటున్నారు. వారికి పూర్తిగా కఠిన చర్యలు కానీ వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోలేదని అంటే వినియోగదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆర్టీఓ ఆఫీసులో జరుగుతున్నటువంటి ఈ బ్లాక్ మెయిల్ దందాన్ని ఇప్పటికైనా అరికట్టాలని కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది వినియోగదారులు పూర్తిగా ఆఫీసర్లపై పెద్ద ఎత్తున విమర్శలు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆర్టీఓ ఏజెంట్ల పేరుతోటి జరుగుతున్నటువంటి ఈ వసూలు దందాకు సంబంధించి నిర్మూలించాలనేది కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాల్సినటువంటి ఆర్టీఓ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లోని ఎవరు నామమాత్రంగా ఉంటారు, అక్కడ సలహాలు ఇస్తూ కానీ అక్కడ సంబంధించినటువంటి అప్లికేషన్స్ ని ఫార్వర్డ్ చేయడానికి కానీ సంబంధించినటువంటి అధికారులు కూడా ఎవరు ఉండరు. కేవలం ఏజెంట్ ద్వారా పోయిన వారికి వస్తుంది. అక్కడ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ రూట్ వెహికల్ సూపర్వైజర్ కానీ ఎవరు సహాయకులు ఉండరు. అక్కడ నామమాత్రంగా బోర్డులు ఉంటాయి తప్పితే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ అక్కడ వచ్చేటటువంటి లైసెన్స్ హోల్డర్ సంబంధించిన గైడ్ చేసినట్టు మాత్రం ఎవరు ఉండదు అనేది పెద్ద ఎత్తున ప్రజలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ అవినీతిని అరికట్టడానికి ఆర్టీఓకి సంబంధించినటువంటి రవాణా శాఖలోని పూర్తిగా మార్పు రావాలనేది ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎస్ సార్, శ్రీనివాస్ ఇక అలాగే చెప్పండి, లారీ ఆటోలు ప్రైవేట్ బస్సుల రూట్ పర్మిట్లలో జరుగుతున్న అక్రమాలపై దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే మీరు చెప్పినట్లు ఇంతకుముందు వాటికి సంబంధించి కూడా అక్రమాలు జరుగుతున్నాయి కదా, మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రవాణా శాఖకు సంబంధించి ముందస్తుగానే వాళ్ళకి వెహికల్స్ కానీ దానికి సంబంధించినటువంటి టనేజ్ పేరుతోటి రవాణా జరుగుతుంది. ఈ రవాణా శాఖలోని ముందస్తుగా వాళ్ళకు వే బిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. రవాణా జరుగుతున్న క్రమంలోని ఆ వెహికల్స్ లోని అధిక లోడ్ పోతున్న క్రమంలో వాళ్ళు తిరిగి బండి సీజ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ రవాణా అధిక లోడ్స్ సంబంధించిన వ్యవహారాలు పోతున్న వారి నుంచి డబ్బులు అధికంగా వసూలు చేసినటువంటి అధికారులు ఇలాంటి విషయాలని పై అధికారులు వారిపై చర్యలు లేకపోవడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలా రోడ్ల మీద నిలబడి ఆర్టీఓ అధికారులే ఒక మామూలు వసూలు చేసినట్లుగా లారీ యజమానుల నుంచి రవాణా చేస్తున్నటువంటి అనేక వ్యాపార సంస్థల నుంచి కూడా అధిక డబ్బు వసూలు చేస్తున్నారు పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంబంధించినటువంటి ఆర్టీఐ సంబంధించినటువంటి ఎంఏ మోటార్ ఇన్స్పెక్టర్స్ కి సంబంధించినటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి అధికారులు పూర్తిగా తమ ఏరియాకు పరిమితమై ఆ ఏరియాలో చెక్ పోస్ట్ పెట్టడం జరుగుతుంది. జాతీయ రహదారి మీద ఉసుక దందా చేస్తున్నటువంటి అనేక మంది దగ్గర కేసులు పెట్టాల్సిన వీరు కేవలం వాళ్ళ దగ్గర డబ్బులు మామూలతో వసూలు చేసుకొని హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నటువంటి దందాకు కీలకమైన పాత్ర సూత్రధారులుగా ఎంఈవైలు సంబంధించినటువంటి ఆర్టీఓ సంబంధించినటువంటి సీనియర్ అధికారులు కూడా ఈ పూర్తిగా సమాచారం చేసుకుని దీన్ని నడుపుతున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆర్టీఐకి సంబంధించిన ఆఫీసులో ఎవరి మీద చర్యలు లేకపోవడమే వారికి వాళ్ళు వసూళ్లకు పాల్పడుతూ జాతీయ రహదారుల మీద చెక్ పోస్ట్ పెట్టి వాళ్ళకు అనుగుణంగా ఎవరైతే ఉంటారో ఆ వెహికల్స్ ని ఎగ్జిట్ చేస్తారో మిగతా వారి మీద తాత్కాలిక కేసులు చేసి వారికి కావాల్సిన పని కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రవాణా వ్యవస్థలో ఉన్నటువంటి అభివృద్ధి కంపెనీ కూడా చెప్పుకోవచ్చు. ఎస్ శ్రీనివాస్, ఇక అలాగే చెప్పండి, ముఖ్యంగా చూసుకోవాలంటే వాహనాలకు అంటే ఇంతకుముందు మాట్లాడినట్లు ప్రైవేట్ వాహనాలు కానీ అలాగే స్కూల్ బస్సులకు సంబంధించి కూడా కొంతమంది అమౌంట్ తీసుకొని ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఫ్రీగా ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఇటువంటి జరిగినప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్ అటువంటివి కారణం అయ్యే అవకాశం ఉందా? మరి దీనిపై పై అధికారులు మరి ఎందుకు వీటన్నిటిని క్లియర్గా వదిలేశారంటారు శ్రీనివాస్? రవాణా సంబంధించినటువంటి ఆఫీసర్స్ సంబంధించినటువంటి అధికారులు ఏదైతే వెహికల్ కు నామ్స్ ప్రకారం కానీ దానికి సంబంధించినటువంటి ఉన్న వెహికల్ టనేజ్ తో పాటు వాటికి సంబంధించిన రవాణా ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలనేది ఒక వే బిల్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ లోడ్ కాగానే దానికి సంబంధించిన బిల్స్ ను కూడా వారికి ముందస్తుగానే ఉంటుంది. కానీ ఆ బిల్స్ ఇచ్చేటప్పుడు ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆఫీసర్స్ ఎక్కడైతే వెహికల్ స్టార్ట్ అవుతుందో అక్కడ
వాళ్ళకు సంబంధించినటువంటి గైడ్ కూడా చేయాల్సిన ఆఫీసర్స్ ఎవరికి చేయకుండా కేవలం వాళ్ళ యొక్క డబ్బులకు మామూలు కొరకే అక్షింతంగా తనిఖీలు చేస్తారు. ఆ జాతీయ రహదారుల మీద వెహికల్స్ ఆపుతుంటారు. అదే కొంతమంది అనేక సార్లు వేధింపులకు గురి చేసినటువంటి ఆఫీసర్స్ కేవలం ఒక టన్ను ఎక్కువ ఉన్నా కూడా అధికంగా పన్ను వేయడం, వాళ్ళకు మామూలుగా డబ్బులు చెల్లించినట్లయితే వాటిని తిరిగి పంపేయడం, ఇట్లాంటి ప్రతిసారి జాతీయ రహదారుల మీద పడుతున్నాయి. గతంలో కూడా కొంతమంది అనేక మంది ఆఫీసర్స్ ని కూడా ఏసీబీ అధికారులు కూడా పట్టించినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని కూడా పదే పదే ఆ రాష్ట్ర స్థాయిలో కానీ అనేక విషయాలు ప్రభుత్వాలు చెప్తున్నా కూడా అధికారులు మాత్రము లంచాలకు పాల్పడి ఇలాంటి విషయాలని ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండికొట్టి వాళ్ళే సొంత ప్రయోజనాల కొరకు మామూలు రోజులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.